హలో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో అయితే నేను సెప్టెంబర్ 8th రికార్డ్ చేశాను. అది ఈవినింగ్ 4:35 ఆ టైంలో. చూసుకున్నట్లయితే మీకు ఇంకా స్టిల్ పాయకాపురం దగ్గర నున్న కంట్రీకి వెళ్ళే మార్గంలో అయితే ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఇటువైపు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ టేక్ డైవర్షన్స్, ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమైనా ఉంటే ఆలోచించుకొని వేరే దారిలో వెళ్ళడానికి ప్రయత్నించండి. చూస్తున్నారు కదా, జనాలను అయితే రోడ్డు దాటించడానికి స్టిల్ ప్రొక్లీనర్ వాటిని వాడుతున్నారు. ఇంకా మీరు చూస్తుంటే డ్రైన్స్ మొత్తం అన్నీ నిండిపోయి ఉన్నాయి జనాలు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అయితే ఒక పక్క అంతా ఎలా అయితే ఉందో అటు కొంచెం వాటర్ లైట్గా ఉన్నాయని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్ళాం. కానీ కొంచెం అటు సైడ్కి వెళ్తే మాత్రం మొత్తం మోకాళ్ళ లోతు వాటర్ అయితే ఉన్నాయి. కొంచెం జాగ్రత్త. కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎవరైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ భయ్య. వాళ్ళు చేస్తున్న దానికి మాత్రం మనమైతే వెలకట్టలేం. అంత నిమిషానికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతి పనికి చేదోడుగా ఉంటూ మొత్తం పనులన్నీ వాళ్ళే క్లియర్ చేస్తున్నారు. ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా చాలా చొరవ చూపిస్తుంది. చాలా త్వరగా వీళ్ళందరినీ బయటికి పడేయాలి ఈ ప్రాబ్లం నుంచి అని చాలా స్పీడ్గా వర్కౌట్ చేస్తున్నారు. పోలీసులు కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, చాలా వరకు అందరూ ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. చూడండి, కాకపోతే ఇది అంతా ఇప్పుడు మీరు చూసినది ఏదైతే ఉందో ఇది పైపుల్ రోడ్ నుంచి పాయకపురం నున్న వెళ్ళే దారి అనమాట. స్టిల్ పైపుల్ రోడ్ నుంచి పాయకపురం నున్న వైపు వెళ్ళే మార్గం మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. వాటర్లో చాలామంది ఇంకా ఇళ్లల్లోనే నివసిస్తున్నారు అనమాట, బయటికి రాలేని పరిస్థితి.